ఒక వ్యక్తికి షుగర్స్ ఎంతవరకు అవసరం అంటారు? సో ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే మన ఎనర్జీ సోర్స్ ఇస్ యాక్చువల్లీ మనకి కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అన్నవి మనం ఏ సోర్స్ లో తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అవి ఫాస్ట్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి దే అగైన్ కన్వర్టెడ్ టు ఫ్యాట్స్. సో అందువల్ల అలాంటి ఫాస్ట్ కన్వర్టింగ్ షుగర్స్ కాకుండా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ తో ఉన్నవి, ఈజీగా వెంటనే అవి షుగర్ గా కన్వర్ట్ అవ్వకుండా స్లో రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో 60% మన ఆహారంలో కార్బోహైడ్రేట్సే ఉండాలి షుగర్స్. కానీ ఆ షుగర్స్ హెల్దీ షుగర్స్ తీసుకుంటేనే మనకు అవి సస్టైనబిలిటీ ఎనర్జీ ఇస్తాయి. సో లేకపోతే సడన్ స్పైక్స్ అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నారనుకోండి, అది బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఒక అర్ధ గంటకి మీకు హై షుగర్ లెవెల్స్ వచ్చేస్తాయి, కానీ మనం ఆ టైంలో మనం దాన్ని యూటిలైజ్ చేయం. సో ఇట్ విల్ అగైన్ గో బ్యాక్ అండ్ టర్న్ ఇంటూ ఫ్యాట్ అండ్ గ్లైకోజన్ స్టోరేజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా స్లోగా మనకి లివర్ దగ్గర ఎక్కువైతే ఫ్యాట్ చేరుతూ ఉంటుందో మీకు ట్రైగ్లిసరైడ్స్ పెరిగి ఫ్యాటీ లివర్స్ రావడం, దాని ద్వారా మనకి ఒబిసిటీ రావడం, ఇవన్నీ కూడా స్లోగా చేంజెస్. అంటే మొత్తం షుగర్స్ అవాయిడ్ చేస్తే, అంటే కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా, అంటే మనకి ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి రైస్ ఐటమ్ ఉంటుంది, పప్పులు ఉంటాయి, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా షుగర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసామంటారు, టీ కాఫీలు అవాయిడ్ చేసామంటారు, అందులో షుగర్ అవాయిడ్ చేసామంటారు. అది హెల్దీ అంటారా? అవునండి. అంటే ఎక్స్ట్రా షుగర్ అని అంటే ఇప్పుడు మనం కంప్లీట్ వితౌట్ కార్బోహైడ్రేట్స్ అన్నది మనం తినడం సాధ్యం కాదు, కొంతవరకు అయితే తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు యు ఆర్ ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారనుకో, దెన్ యూ కెన్ కట్ డౌన్ ఆన్ సర్టన్ షుగర్స్. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకునే వాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ వేసుకునే వాళ్ళు ½ స్పూన్ చేసుకోవచ్చు. అట్లా కొంతవరకు ఎక్స్ట్రా ఎక్కడ వస్తుంది అన్నది మనం గమనించుకొని వాటిని కట్ చేసుకొని మీరు హెల్దీ కార్బోహైడ్రేట్స్ని మనం 3 పూట్ల మనం డివైడ్ చేసుకొని తీసుకుంటే కనుక మనకి డే అంతా కూడా యాక్టివిటీకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది, మన బాడీలో కొంతవరకు మెటబాలిజంకి కావాల్సిన క్యాలరీస్ కూడా మనకి బాడీ ద్వారా లభిస్తాయి ఆహారం ద్వారా. సో అందువల్ల ఇలా మనం బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా షుగర్స్ని కట్ చేయటం ఎప్పటికైనా మంచిది. కాకపోతే అది మళ్ళీ కంప్లీట్ కొంతమంది ఏంటంటే 0 షుగర్ చేసేస్తారు, 0 కార్బ్స్ చేస్తుంటారు, లో కార్బ్ డైట్స్ తింటుంటారు. లో కార్బ్ డైట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ మినిమం అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీలో ఉండాలి, ఎందుకంటే మనకి మన శరీరం ఎనర్జీ సోర్స్ ఇస్ కార్బోహైడ్రేట్స్. సో కాకపోతే మనం హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకొని దాన్ని డే అంతా కూడా డివైడ్ చేసుకోవాలి. సో ఈ ఫాస్టింగ్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒకటే మీల్లో హెవీగా తింటారు, డే అంతా తినరు. సో మన బాడీ అట్లా కాదు కదా, దానికి 4 అవర్స్కి ఒకసారి దానికి కొంత ఫుడ్ పడేస్తూ ఉండాలి. సో అప్పుడే అది సిస్టమాటిక్ గా ఎనర్జీని వాళ్ళు యూటిలైజ్ చేస్తుంటారు. సో అందువల్ల అలా తీసుకోవడం అనేది మనం బాడీకి అలవాటు చేసుకోవాలి. మ్యామ్, ఇప్పుడు మీరు ఒక న్యూట్రిషనిస్ట్ గా మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? మా దగ్గరికి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారండి. ముఖ్యంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, PCOS ప్రాబ్లమ్స్, డయాబెటీస్, రీనల్ కిడ్నీ ఫంక్షన్స్, క్యాన్సర్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లైక్ IBS, ఇర్రెగ్యులర్ ఫుడ్, బౌల్ సిండ్రోమ్స్ ఉన్నవాళ్ళు. సో ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు మా దగ్గర ఉంటారు. సో వీళ్ళకి మనం ఇచ్చే ఆహారం సజెషన్స్ ఏంటి అని అంటే, టైమింగ్ చాలా ఇంపార్టెంట్, టైంకి మీల్ తినాలి, అండ్ వాళ్ళ డిసీజ్ కండిషన్ బట్టి కొన్ని ఫుడ్స్ ఏవైతే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఈ రిఫైన్డ్ షుగర్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్, హెల్దీ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ వారి ఆహారంలో మనం ప్లాన్ చేసి ఇవ్వస్తే కనుక వాళ్ళకి లాంగ్ టర్మ్, మనకి చాలామంది పేషెంట్స్ వాళ్ళ HbA1c లెవెల్స్ తగ్గించుకొని వస్తుంటారు, షుగర్స్ చాలా కంట్రోల్ అయినాయి అని చెప్తూ ఉంటారు, మాకు ఇప్పుడు చాలా వరకు కొలెస్ట్రాల్స్ కంట్రోల్ అయినాయి అని చెప్తుంటారు. సో మనం ఒక మంచి ప్రాపర్ డైట్లో పెట్టి వారి బాడీకి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి వారికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అనేవి వాళ్ళ ఆహారంలో ఇంక్లూడ్ చేసి ప్లాన్ చేస్తే కనుక ఎనీ పర్సన్ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ డైట్. మనం ఏదైనా డైట్ చేస్తే దానివల్ల మనకి బెనిఫిట్ ఉండాలి. మనం దానివల్ల లాస్ అయిపోయి, వీక్నెస్ అయిపోయి, మొహం అంతా పీకిపోయి, సో వెన్ యూ ఆర్ డూయింగ్ డైట్ యూ షుడ్ లుక్ మోర్ glowing, more active, more lighter, more energetic. Yes. అప్పుడు దట్ డైట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లో, ఇఫ్ ఆర్ ఫీలింగ్ ఎనర్జీ లేకుండా, నీరసం వచ్చి మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, బట్
you don't have energy. Yes. So that will not be a good sign. ఓకే.